న్యూ ఇయర్ రాబోతోంది. ఈసారి మీ పార్టీని ఫామ్ హౌస్ లో ప్లాన్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రజనీరమ్మ. పిచ్చి ముదిరింది, తలకి రోకలు చుట్టండి అన్నాడట వెనకటికి. అంటే పిచ్చి పరాకాష్ఠకి చేరిపోతే ఇంకా చేష్టలకి ఒక అర్థం పర్థం ఉండదు. పిచ్చివాడి చేతికి రాయిస్తే, ఆ పరాకాష్ఠ చేరినప్పుడు వాడి చేతికి రాయిస్తే వాడు ఏం చేస్తాడో తెలీదు. ఎలా పడితే అలా చేస్తాడు, ఎటు పడితే అటు విసిరేయచ్చు, ఎవరికైనా తగలచ్చు. వాడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కాదు. ఇప్పుడు జరిగిన విషయం, నిధి అగర్వాల్ ఒక మూవీ హీరోయిన్. తను ఒక సాంగ్ లాంచింగ్కి లులు మాల్, కుకట్పల్లి లొకేషన్, అక్కడికి టీం మొత్తం వెళ్ళారు. రాజా సాహెబ్ అనే మూవీకి ఒక సాంగ్ లాంచింగ్కి వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ అభిమానులు అనాలా, ఎవరికి తెలిస్తే వాళ్ళు అక్కడ అకేషన్కి వచ్చేసి అటెండ్ అయ్యారు అనాలా, అర్థం కాని పరిస్థితి. మొత్తానికి అభిమానులతో పాటు అందరూ కూడా, ఆ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ కూడా, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఒకళ్ళ నుంచి ఒకరికి చైన్గా తెలిసిన వాళ్ళు అందరూ వచ్చారు. ఆ లులు మాల్ ఎంత ఉంటుందండి? ఓకే, చాలా పెద్దది మాలు, కాదన్ను. కానీ ఈ జనానికి, ఇంతమంది జనానికి సమాధానం చెప్పేంత పెద్దదా? అది ఓపెన్ ప్లేస్లో ఒక ఫంక్షన్ అయితే ఓకే, ఎంతమందికైనా సమాధానం చెప్పచ్చు. ఒక మాల్ అంటే అందులో ఎంతమంది సరిపోతారు? అక్కడికి వీళ్ళు విపరీతమైనటువంటి జనం వచ్చారు. అయితే వీళ్ళు అభిమానంగా, అంటే ఆ హీరో కానీ ఆ హీరోయిన్ కానీ వాళ్ళ అభిమానులు అయితే ఒక విషయం, ఇక్కడ అభిమానంతో వచ్చారా లేకపోతే మూవీ ఆర్టిస్టులను చూద్దామని వచ్చారా అన్నట్టుగా తయారైంది. ఇలా ఉన్నప్పుడు వాళ్ళు కూడా, ఎవరైతే మూవీ ఆర్టిస్టులు వచ్చారో వాళ్ళు కూడా త్వరగా ముగించుకుని వెళ్ళాలి. వాళ్ళు మూవీ ప్రమోట్ చేసుకోవడానికో పబ్లిసిటీ ఇచ్చుకోవడానికో ఇలా వస్తూ ఉంటారు, లాంచింగ్లకి చేస్తూ ఉంటారు. అంటే ప్రీ రిలీజ్ అని, లేదా సాంగ్ లాంచింగ్ అని, మూవీ అక్కడ మనం దీనికి రిలీజింగ్ ఫంక్షన్స్ అని చేస్తూ ఉంటారు. ఇవి మనం గతంలో పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఘోరాతి ఘోరమైనటువంటి ఒక దారుణం జరిగింది. ఒక స్త్రీ చనిపోవటం జరిగింది. ఆమె బాబు ఎవరైతే ఉన్నాడో ఆ బాబు ప్రాణగండం తప్పి ఇప్పటికి ఈ రోజుకి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, మంచంలోనే ఉన్నాడు, కోమాలోకి వెళ్ళాడు అప్పట్లో. ఇది జరిగిన తర్వాత ఆ మూవీ తీసిన వాళ్ళకి కానీ, ఆ మూవీ ఎవరైతే ఆ ఫంక్షన్ అరేంజ్ చేస్తారో వాళ్ళకి కానీ తెలియవలసిన విషయం ఏంటి అనంటే, ఆ పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు మాలాంటి వాళ్ళందరం గొంతు చించుకుని అరిచాం, మీరు ఇలాంటివి పెట్టకండి, ఇలాంటి ఫంక్షన్స్ పెడితే కూడా మీ అఫీషియల్గా మీ ఆర్టిస్టులు, మీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఒక 1000 మందిని గ్యాదర్ చేసుకుని మీరు అక్కడ ఫంక్షన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకనంటే ఆ మూవీ ఎలా వచ్చింది, సాంగ్ ఎలా పిక్చరైజ్ చేశారు, అవన్నీ కూడా దానికి సంబంధించిన మూవీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్లో మీరందరూ మాట్లాడుకుంటారు కాబట్టి మీ టీం అందరికీ కానీ, ఇండస్ట్రీలో వాళ్ళందరికీ కానీ దాని గురించి లోటుపాట్లు అనేవి అర్థమవుతాయి. మరి ఈ సాంగ్ లాంచింగ్కి పిలిచినప్పుడు, అంటే ఈ సాంగ్ ఎంత బాగుంది కాబట్టి మీరు మూవీ చూడండి అనే దానికోసమే కదా పబ్లిసిటీ. మరి సినిమా చూసిన తర్వాత సినిమాతో పాటు పాటలు బాగున్నాయి, పాటలతో పాటు సినిమా బాగుందనే ఒక మీకు రివ్యూ కావాలి కూడా. ఒక పాటలు రిలీజ్ చేసి, పాటలు చూపించి, జనాన్ని అట్రాక్ట్ చేసి, జనాల్ని వెర్రెక్కించి, జనాల్ని ఆ రకంగా సినిమాలు చూసే విధంగా చేయటం అన్నమాట ఇది. అదంతా వాళ్ళకి ఏం తెలుసు, ఆ సాంగ్ ఎలా ఉంది, ఎంత బాగుంది, ఏంటి అనేది వాళ్ళు ఏమన్నా జడ్జి చేయగలరా? ఒక 4 చిందులు 4 బీట్స్ ఉంటే అది మాస్ జనానికి నచ్చుతుంది. మరి ఒక సంగీతాన్ని, ఒక సాహిత్యాన్ని ఆశించే వాళ్ళకి, ఆరాధించే వాళ్ళకి నచ్చుతుందా? అన్ని తరగతుల వాళ్ళకి నచ్చే విధంగా సాంగ్స్ ఉంటున్నాయా? ఉండనప్పుడు ఇలాంటి లాంచింగ్లు చేసి పబ్లిక్లో జనాన్ని వెర్రెక్కించి ఆ రకంగా ఆహ్వానించడం దేనికి? వితౌట్ ఇన్విటేషన్ వస్తారు, అందరూ వస్తారు, అందరూ ఆహ్వానితులే వస్తారు. వచ్చినప్పుడు తొక్కిడి ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఎంత ప్లేస్ ఉంది, ఆ క్రౌడ్లో అంత మ్యూజిక్, అంత గోల, ఆ జనంలో ఆ లైటింగు, నిజంగానే వెర్రివాళ్ళు అయిపోతారు, పిచ్చివాళ్ళు అవుతారు, జనం వెర్రెక్కిపోతారు. ఓకే,
సాంగ్ వాళ్ళందరూ వచ్చారు, సాంగ్ లాంచింగ్ చేశారు, సాంగ్ని ఎంజాయ్ చేశారు, అంతవరకు బాగుంది కదా. అంతవరకు ఫ్యాన్స్ అయినా కానీ పబ్లిక్ అయినా కానీ వాళ్ళని చూస్తూ పాటను వింటూ ఎంజాయ్ చేశారు, బాగుంది. అంతటితో అక్కడితో ఒక రెస్పెక్ట్ ఇచ్చి చక్కగా ఒక పద్ధతిలో అందరూ వెళ్ళాలి. వీళ్ళు కూడా బిఫోర్ దట్ మెల్లగా వెళ్ళిపోవాలి ఆర్టిస్టులు అనేవాళ్ళు. అక్కడ చివరి వరకు ఉండటము, తర్వాత ఆ నిధి అగర్వాల్ అనే హీరోయిన్ తను తిరిగి వెళ్ళడానికి పడ్డ అవస్థలు, ఎన్ని తిప్పలు పడిందో ఆవిడ. అంటే ఇక్కడ వెళ్ళేటప్పుడు ఎంత నాస్టీగా, ఎంత వరస్ట్గా, ఎంత అగ్లీగా వీళ్ళు బిహేవ్ చేశారంటే పబ్లిక్ ఏమనాలి ఇంకా చెప్పండి. వెకిలి వెధవలు అనాలా, పిచ్చి వెధవలు అనాలా, మంచి చెడ్డ తెలియని మూర్ఖులు అనాలా. ఆవిడ ఒక ఆర్టిస్ట్, అందమైన బొమ్మల్లాంటి అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకుని మూవీల్లో పెట్టుకుంటారు. వాళ్ళని అలాగే ఆరాధించాలి, వాళ్ళని అలాగే మనం లైక్ చేయాలి, వాళ్ళని అలాగే రిసీవ్ చేసుకోవాలి, అలాగే సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఈ వెకిలి మేధావులు ఎవరైతే ఉన్నారో ముట్టుకుంటే ఏమొస్తుంది? ఆవిడ మాత్రురాలే, ఆవిడ కూడా మానవరాలే. మనలాగానే రక్త మాంసాలు, శరీరము, జుట్టు, కాళ్ళు, చేతులు అన్నీ ఉంటాయి. ఆవిడని ముట్టుకొని చూడాల్సిన అవసరాన్ని, ముట్టుకుంటే ఏమన్నా వజ్రాలు రాలుతాయా, లేకపోతే ఏమన్నా గంధర్వ కన్యనా ఆవిడేమన్నా? మనకేమన్నా ముట్టుకుంటే మనకి వరాలు వచ్చేస్తాయి, ఆవిడ శక్తులన్నీ మనకు వచ్చేస్తాయి అనుకోవడానికి? చెప్పండి. గతంలో కూడా ఆర్టిస్టులు ఇలా దేనికైనా ఒక ప్రోగ్రాంకి వెళ్తే వాళ్ళ చుట్టూ ఇప్పుడున్న బౌన్సర్స్ ఉండేవారు కాదు. జస్ట్ ఒక సెక్యూరిటీ కోసం ఒకళ్ళిద్దరిని పెట్టుకునేవారు, ప్రొటెక్షన్. ఇంకా ఆవిడకి సంబంధించిన టీం ఎవరైతే ఉన్నారో మూవీస్కి, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. దగ్గరికి కూడా ఆవిడ దగ్గరికి మేల్ అవనివ్వండి, ఫిమేల్ అవనివ్వండి, ఆర్టిస్ట్ దగ్గరికి రానిచ్చేవారు కాదు. జనం కూడా వెళ్ళటానికి భయపడేవారు. అంత అబ్బురంగా, అంత అపురూపంగా ఒక దేవతను చూస్తున్నట్టు, ఒక రాజకుమారుని చూస్తున్నట్టు హీరో హీరోయిన్స్ చూసి తృప్తి పడేవారు, ఆనందపడేవారు దూరం నుంచే. ఇప్పుడు ఎగబడే స్థితి ఎందుకు వచ్చిందంటారు? ఆ మూర్ఖులు జనం అలా వెర్రి గొర్రెల్లాగా ఉన్నారు. ఇలా పబ్లిక్లోకి ఒక యంగ్ హీరోయిన్ ఒక ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు, అది మూవీ లాంచింగ్ అవనివ్వండి, సాంగ్ లాంచింగ్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్, వచ్చినప్పుడు మీరు స్క్రీన్ మీద ఎలా యాక్ట్ చేసినప్పటికీ మీరు స్టేజ్ మీదకి లైవ్లో మీరు వచ్చినప్పుడు ఎలా రావాలి, ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి, ఆ హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, ఇంకా బ్యాక్ సైడు వాళ్ళ డ్రెస్సెస్ యొక్క నెక్ మోడల్స్, వాళ్ళ డీప్, వాళ్ళ డిజైన్స్, ఆ నెక్కి ఏవేవైతున్నాయి అవన్నీ కనిపించాలి అన్నట్టుగా మధ్యలో జుట్టంతా ఇలా అనుకుంటూ వెళ్తుంటారు. అప్పుడేమవుతుందండి, వీపంతా కనిపిస్తుంది. అలా చూపించి వెర్రెక్కించడమే కదా జనాన్ని. ఊరుకుంటారా? ఇంత పాలరాతి శిల్పంలాగా ఎంత అందంగా ఉంది కదా, ఒక చెయ్యేద్దాం, దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకొకటి, సైకోలు ఉంటారు, ముట్టుకొని తృప్తి పడుతూ ఉంటారు. ఇలాంటి చండాలపు వాతావరణంలోకి వాళ్ళు గనక వచ్చి మీద చెయ్యి వేయించుకుంటే ఎంత మాత్రం వాళ్ళకి గౌరవంగా ఉంటుంది? ఇలాగైనా బయటకు వచ్చేది. మీరు మూవీస్లో ఎలా అయినా యాక్ట్ చేయండి, ఏ డ్రెస్ అయినా వేసుకోండి, అది స్క్రీన్ మీద వరకే ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. కళ్ళతో చూసి అందరూ బాగా చేసింది, డ్రెస్ బాగుంది, ఆ డ్రెస్లో ఆమె బాగుంది, ఇలా చెప్పుకునే వరకు సరిపోతుంది. నువ్వు లైవ్లో అటువంటి డ్రెస్సే వేసుకొచ్చి హాఫ్ నెక్డ్గా ఆ రకంగా వస్తే మీ పరువుని, మీ మర్యాదని, మీ యొక్క గౌరవాన్ని మీరు మంటగలుపుకున్న వాళ్ళు అవుతున్నారు. కనీసం ఇలాంటి ఓపెన్ ఫంక్షన్స్లోకి వచ్చినప్పుడు నిండుగా చుడీదార్ వేసుకోండి, లేకపోతే ప్యాంటు షర్ట్ నిండుగా వేసుకోండి, మీకు ఇష్టమైతే చీర కట్టుకోండి, చక్కగా ఒక హెయిర్ స్టైల్ మంచిగా చేసుకోండి. మీరు స్క్రీన్ మీద రకరకాల డ్రెస్సులు, రకరకాల మేకప్స్, రకరకాల హెయిర్ స్టైల్స్తో వస్తారు కదా, రకరకాల డ్రెస్సులతో వస్తారు కదా, మీకు ఇక్కడ అలాంటి బట్టలు వేసుకోవాలన్న కోరిక తీరుతుంది కదా. మీరు లైవ్లో వచ్చినప్పుడు అలాంటివి వేసుకోవడంలో ఏమైనా అర్థం ఉందంటారా? మీరు ఎవరికి చూపిస్తున్నారు? స్క్రీన్ మీద అయితే అందరం చూస్తాం, లైవ్లో కూడా అందరూ చూడాలా మిమ్మల్ని? లైవ్లో అలా చూస్తే ఏమవుతుందో, ఇప్పుడు గుణపాఠం వచ్చింది కాబట్టి, తెలిసింది కాబట్టి, ఈ గుణపాఠాన్ని నేర్చుకుని ఫర్దర్గా ఎప్పుడైనా ఏ ఓపెన్ ప్లేస్లో మీరు ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు కనీసం బట్టలు నిండుగా కట్టుకోండి. మీకు ఇంత బౌన్సర్స్ని పెట్టుకున్నా, ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా మేము చూసాము ఆ వీడియోని, ఎలా చేతులు వేశారో, ఎలా
చేశారో అందరం చూసాం, మళ్ళీ చెప్పుకోక్కర్లేదు. అలా అలా ఎక్కడ పెడితే అక్కడ చేతులు వేసి ఆమెను నొక్కడంలో అర్థం ఏంటి? శాడిస్టులు ఉంటారు, సైకోలు ఉంటారు, వెధవులు ఉంటారు, నీచులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. అలా రావచ్చునా? యాజమాన్యం వాళ్ళు, లులు మాల్ యాజమాన్యం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోకపోవడం అనేది అతిపెద్ద నేరం. ఇక్కడ ఏదైనా జరగరానిది జరిగితే సమాధానం ఎవరు చెప్పాలి? ఎందుకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు ఈ విషయాన్ని? ఎందుకు వాళ్ళు జాగ్రత్త తీసుకోలేదు? సెక్యూరిటీ అనేది ఎంత ఇంపార్టెంట్. వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చారు అక్కడికి. తమ్మన్ గారు, తర్వాత నిధి అగర్వాల్, ఇంకా వేరే మిగతా వాళ్ళ పార్టీ వాళ్ళ టీం వాళ్ళు వచ్చారు. వీళ్ళు తమ్మన్ గారు అంటే కూడా అందరికీ ఎంతో ఇష్టం, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఆయనకి కూడా సెక్యూరిటీ కావాలి కదా. పోలీస్ ప్రొటెక్షన్ ఏది అక్కడ? ఏం ప్రికాషన్ తీసుకున్నారు? లులు మాల్ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం తీసుకున్నారు? ఇంకా దీనికి సంబంధించిన బ్రాడ్కాస్ట్ చేసే వాళ్ళది కూడా ఇక్కడ బాధ్యత ఉంటుంది. వాళ్ళేమి బాధ్యత తీసుకున్నారు? శ్రేయ బ్రాడ్కాస్టింగ్ మీడియా వాళ్ళు ఏం జాగ్రత్త తీసుకున్నారు? ఇప్పుడు ఇదంతా జరగటానికి వాళ్ళిద్దరూ కాదా కారణం? వీళ్ళేమనుకుంటారు, తగినంత ప్రొటెక్షన్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, మాకు ఇదేమి కొత్త కాదు కదా అన్నట్టుగా నార్మల్గా వచ్చి ఉండొచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎదురైన సంఘటన ఏంటి? వచ్చారు, ఆ ప్రోగ్రామ్ అయ్యే వరకు జనం అందరూ బాగున్నారు, ఎంజాయ్ చేశారు, పాటలు విన్నారు. వెళ్ళేటప్పుడు అటాక్ చేశారు. ఆమెను వెళ్ళనిచ్చారా? ఆవిడ ఎంత ఒత్తుకుపోయింది మనిషి. పాపం కారులో కూర్చుని కూడా నొక్కుంటుంది, ఆ పెయిన్స్ వచ్చి ఆవిడకి. ఇది ఏమన్నా మర్యాదేనా? సిగ్గుపడాలి. సిగ్గులేని వెధవల్లారా, మీకు సినిమాలు పిచ్చుంటే రోజుకో సినిమా చూడండి. ఆర్టిస్టుల మీద ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చింది? సిగ్గు లేదా మీకు? మన ఆర్టిస్టులు మనకి ఆనందాన్ని కలిగించడానికి మూవీలో యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మనకి ఎంజాయ్మెంట్, ఒక థ్రిల్లింగ్, ఒక ఆనందాన్ని కలిగించే కళాకారులు వాళ్ళు. వాళ్ళని మీరు ఎంత గౌరవించాలి. సిగ్గు, బుద్ధి, జ్ఞానం ఉందా మీకేమైనా? అలా ఎగబడి ఆ మనిషి మీద అటాక్ చేస్తున్నారే మీరు? ఏమనుకుంటున్నారు? మనిషి కాదా తను? కింద పడిపోతే ఆ తొక్కిసలాటలో ఆమెకి ఏం జరిగి ఉండేది? ఆ మాత్రం కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు కూడా లేదా? ప్రేక్షకులుగా ఆమె మంచిగా సంతోషంగా సాటిస్ఫై అయితే ఈ ప్రోగ్రామ్ కి ఫర్దర్ గా మళ్ళీ ఇంకో వేరే మూవీస్ లో యాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా చేస్తున్నారు మీరు. ఆమె భయపడదా? నెక్స్ట్ మీరు ఇలా చేయటం వల్ల మళ్ళీ ఫర్దర్ గా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి ఎవరైనా భయపడతారు, ఇష్టపడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధి లేకుండా ప్రవర్తించకండి. ఫ్యాన్స్ అయితే వెళ్ళండి, ఫ్యాన్స్ కాని వాళ్ళు వెళ్లాల్సిన అవసరం ఏముంది? పోనీ ఆ సినిమాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు వెళితే ఈ రకంగా ప్రవర్తిస్తారా? నేను చెప్తున్నాను కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి. ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి తెలుసుకోండి. చదువుకున్నారుగా, తింటున్నది అన్నమే కదా. బుద్ధి లేని వాళ్ళారా, బుద్ధి లేని వెధవల్లారా, ఏమిట్రా ఎగబడటం ఏంట్రా? ఒక ఆడపిల్లరా, ఎంత సెక్యూరిటీ బౌన్సర్స్ ఉంటే మాత్రం సెక్యూర్ చేయగలిగారా? పాపం వాళ్ళు అడ్డం పెట్టి తీసుకెళ్తుంటే కూడా అతని బౌన్సర్ చేతి మీద నుంచి చేయి వేసే ఆ అమ్మాయి నెక్ మీద టచ్ చేస్తున్నాడు ఒక నీచుడు. టచ్ చేస్తే ఏమొస్తుందిరా నీకు? వెధవ, బుద్ధి లేనివాడ. చెప్తున్నాను నేను, ఇదే చెప్తున్నా అందరికీ. స్త్రీని గౌరవించడం నేర్చుకోండి, ఆర్టిస్టులను గౌరవించడం నేర్చుకోండి. మనందరి కోసం వాళ్ళు అహర్నిశలు వాననక ఎండనక చల్లనక వాళ్ళు షూటింగ్స్ లో పాల్గొని మూవీస్ లో యాక్ట్ చేస్తారు. వాళ్ళు మనకి ఆనందాన్ని ఇవ్వటం కోసం. అటువంటి ఆర్టిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకోండి. ఇప్పుడు 2 కేసులు అయితే ఫైల్ చేశారు వాళ్ళ మీద. ఇటువంటి బుద్ధి తక్కువ ప్రేక్షకుల మీద ఏ కేసులు పెట్టాలి? ఫర్దర్ గా ఏదైనా మూవీ ఫంక్షన్స్ చేసుకుంటే దయచేసి మీరు మీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల మధ్యనే జరుపుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. లేదు అంటే మీకు వీరాభిమానులు ఉంటే వాళ్ళకి ఏదైనా స్పెషల్ టికెట్స్ ఉంటాయి, ఎంట్రీ టికెట్స్ ఉంటాయి, అవి ఇచ్చి అభిమానుల్ని పిలుచుకోండి. కళాకారులకి హీరోస్ అవనివ్వండి, హీరోయిన్స్ అవనివ్వండి, డైరెక్టర్లు అవనివ్వండి, ప్రొడ్యూసర్లు అవనివ్వండి, టీమ్స్ ఎవరైనా కానివ్వండి, దయచేసి మీరు ఈ ప్రికాషన్ మీ వైపు నుంచి మీరు తీసుకోండి. అక్కడ పోలీస్ సెక్యూరిటీ ఉందా లేదా తెలుసుకోండి, లేకపోతే కల్పించుకోండి. పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి అడగండి. ఈ మాల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకెందుకులే అని వదిలేస్తున్నారు. అక్కడ ఏదన్నా జరగరాని దారుణం జరిగితే ఆ మాల్ వాళ్ళు ఏం సమాధానం చెప్పుకుంటారు? ఇప్పుడు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది కాబట్టి ఇక మీదట అన్ని వైపుల నుంచి
జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇండస్ట్రీ పీపుల్ మధ్యనే మీరు సెలబ్రేట్ చేసుకోండి, లేదా అభిమానులకి కొంతమంది అభిమానులకి ఎంట్రీ టికెట్స్ పాసులు ఇచ్చి మీరు వాళ్ళని రప్పించుకోండి, అభిమానుల మధ్యం చేసుకోండి. వచ్చిన వాళ్ళందరూ అభిమానులు కాదు, వెకిలి వేధవాలు, అందులో రకరకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి బివేర్ ఆఫ్ దట్ పీపుల్. థ్యాంక్ యూ.